నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్లో అందరినీ స్వాగతిస్తున్నాను. ఈ వీడియోలో నేను కిడ్నీ ఫిల్టర్ పేషెంట్లు సులభంగా తీసుకోగల పండ్ల గురించి మాట్లాడబోతున్నాను. చాలా ఎంక్వైరీలు వస్తున్నాయి, ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ. నేను నా ఓపెన్ పేషెంట్స్ను చూస్తున్నప్పుడు ఆ పేషెంట్లకు తరచుగా ఇదే ప్రశ్నలు ఉంటాయి. మేము కిడ్నీ పేషెంట్స్, మాకు కొంచెం ఆహారం తయారు చేయాలి, కాబట్టి మేము ఎలాంటి ఎనర్జీ తీసుకోవాలి? అలా మాకు ఎనర్జీ ఉండాలంటే మేము ఏ పండ్లను తీసుకోవాలి? ఇవి మాకు చాలా ప్రయోజనకరమైన పండ్లు. డయాబెటిక్ పేషెంట్స్ అయినా, నాన్ డయాబెటిక్ పేషెంట్స్ అయినా ఈ పండ్లను సులభంగా తీసుకోవచ్చు. నేను ఈ పండ్ల గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు ఎవరి కిడ్నీ దెబ్బతిన్నా దానికి వెనుక చాలా 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 కారణాలు ఉంటాయి. ఉదాహరణకు హై బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ షుగర్, కిడ్నీలో రాళ్ళు ఉన్నతం, నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్నతం, లేదా పాలిస్టిక్ కిడ్నీ వ్యాధి ఉన్నతం. చాలా చాలా కారణాలు ఉంటాయి. మీ కిడ్నీ పని చేయకపోతే, కిడ్నీ పని ఏమిటంటే మన శరీరంలో ఉన్న వ్యర్థ ఉత్పత్తులు, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపించడం. అంటే కిడ్నీ ఫిల్టర్ చేసే పని చేస్తుంది. అలాగే హార్మోన్స్ ఉత్పత్తి చేస్తుంది మరియు మన బీపీని నియంత్రిస్తుంది మరియు మన రక్తంలోని సమతుల్యం చేస్తుంది. కానీ మన కిడ్నీ పని చేయకపోతే మనకు ఉన్న ఎలక్ట్రోల్స్ కూడా అసమతుల్యంగా మారిపోతాయి. దీనివల్ల మన రిపోర్టుల్లో ఏమి కనిపిస్తుంది అంటే మన క్రియాటినిన్ పెరుగుతోంది మరియు మన బ్లడ్ యూరియా కూడా పెరుగుతోంది. అలాగే పొటాషియం మరియు ఫాస్ఫరస్ స్థాయిలు కూడా పెరుగుతున్నాయి. పండ్ల గురించి మాట్లాడితే, కిడ్నీ పేషెంట్లకు పొటాషియం ఉన్న పండ్లను తీసుకోవడం మానుకోవాలని తరచుగా సూచిస్తారు. పొటాషియం పెరిగిన పేషెంట్లు నేరుగా మీ హార్ట్పై దాడి చేస్తారు, ఎందుకంటే మీ హార్ట్ మస్కుల్స్తో తయారైంది. పొటాషియం పెరిగితే మీకు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి మీరు పొటాషియం స్థాయిలు తక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి మరియు ఫైబర్స్ కూడా ఉండాలి. ఇవి మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అయితే డయాబెటిక్ మరియు నాన్ డయాబెటిక్ పేషెంట్లు తీసుకోగల పండ్లు ఏవి అంటే ఆపిల్. మీరు ఎంత కిడ్నీ ఫిల్టర్ సమస్యతో బాధపడుతున్నా మీరు ఆపిల్ మరియు తీసుకోవచ్చు. మీరు పపాయ కూడా తీసుకోవచ్చు. అలాగే అమృత మరియు జామునను కూడా తీసుకోవచ్చు. ఆపిల్లో ఏమి దొరుకుతుంది? ఇవి యాంటీ ఆక్సిడెంట్లు. మీ కిడ్నీపై వచ్చిన ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడే ప్రాపర్టీస్ ఉన్నాయి మరియు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే మీరు పపాయ తింటే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మీ గట్ మెరుగుపడుతుంది. మీ గట్ మెరుగుపడితే కిడ్నీపై ఒత్తిడి తగ్గుతుంది మరియు మీ పెరుగుతున్న స్థాయిలలో చాలా మార్పులు కనిపిస్తాయి. అలాగే మీరు జాములను కూడా తినవచ్చు మరియు అమృతాన్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే మీరు తీసుకునే పండ్ల పరిమాణాన్ని కొంచెం క్రమబద్ధీకరించాలి. అంటే మీరు 150 గ్రాముల కంటే ఎక్కువ పండ్లు తీసుకోకూడదు. నేను ఆశిస్తున్నాను మీరు ఎంత కిడ్నీ ఫిల్టర్ పేషెంట్ అయినా మీరు ఏ పండ్లను సులభంగా తీసుకోవచ్చో అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు వీడియో గురించి అంతే. తర్వాత నేను నీతో తదుపరి వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు ధన్యవాదాలు.